జ్యేష్ఠమాసే సితౌ పక్షే దశమ్యాం హస్త సంయుతౌ అన్నాడు. జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజున హస్తా నక్షత్రం ఉంటుంది. ఆ రోజున గంగలో 3 సార్లు మునుగు, దశాశ్వమేధ ఘాట్లో ములుగు, లేదు కనీసం గంగలో అయినా ములుగు. దశాశ్వమేధ ఘాట్లో ములిగి అక్కడ ఉన్న దశాశ్వమేధేశ్వరుడు బ్రహ్మగారు ప్రతిష్ఠించినటువంటి లింగం మీద అభిషేకం చేయి, లేదు కనీసం ఆ నీళ్ళలో ములుగు అన్నాడు. ములిగితే 10 జన్మలుగా చేసినటువంటి 10 రకాలైనటువంటి పాపాలు పోతాయన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని వ్రతాలు చేస్తే, ఎన్ని హోమాలు చేస్తే కర్మలు దగ్ధమవుతాయి. మరి అలాంటిది కేవలం ఒక్క మునక వెళ్ళి గంగలో ములిగితే ఈ జీవి, ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి జీవి గత 10 జన్మలుగా చేసిన 10 రకాల పాపాలు పోతాయన్నాడు. ఏవేం పాపాలు? మానసిక, కాయక, వాచక. మనసుతో చేసినవి, శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినటువంటివి. శరీరంతో చేసే పాపాలు ఎవరి దగ్గర నుండైనా వస్తువులను తీసుకొని వాటిని తిరిగి ఇవ్వకుండా దొంగిలించడం, లేదు అసలు వాళ్ళకి కనబడకుండా తిరగడం, ఇలా ఆ వస్తువులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. యజ్ఞయాగాది క్రతువులు యందు తప్ప అన్యత్ర హింస, పరభార్య సేవనము, ఈ 3 రకాలైనటువంటి శారీరక పాపాలు తొలగిపోతాయి. అలాగే నోటితో చేసేటువంటిది కఠినమైన మాటలు, అసత్య సంభాషణము, అసంబద్ధంగా చాడీలు చెప్తూ మాట్లాడుతూ ఉండడం అనేటువంటి 3 రకాలైనటువంటి 4 రకాలైనటువంటి పాపాలు. మానసికమైనటువంటివి అంటే మనసులోనే తిట్టుకుంటాం ఒకడిని. చూడండి, పరద్రవ్యము ముందు ధ్యానం అంటే వెళ్ళిపోతూ ఎవరైనా కనబడుతూ ఉంటారు. మనం ఏదైనా వస్తువు ఉంటుంది, అయ్యి మనం దీన్ని అనుభవించలేకపోతున్నామే, మనం దీన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది, ఆ మంచం మనది కాదు, అంత మంచం మనం కొనుక్కోలేం, దాని మీద పడుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ ఉండడం. పరద్రవ్యమునందు ధ్యానం, అనిష్టము చింతించుట, అసలు జరగదు, జరగనటువంటి వాటిని కూడా మనం జరిగిందని భావించి మనసు ఎంత చంచలమైంది, ఏదనుకుంటే అది అయిపోతుంది, అలా మనసు యందు భావించడం. అలాగే మిథ్యాభూత పనుల యందు ఆగ్రహం. ఈ 3 కూడా మానసికమైనటువంటి దోషాలని చెప్పారు. ఏవైతే ఈ 10 రకాలైనటువంటి దోషాలు 10 జన్మలుగా చేస్తూ వస్తున్నామో అటువంటి పాపాల నుండి విముక్తి జూన్ 6వ తారీఖున, ఈ సంవత్సరంలో జూన్ 6వ తారీఖున గంగా నదిలో 3 సార్లు మునక వేసి దశహర గంగా స్తోత్రాన్ని ఎవడైతే చదువుతాడో, దశాశ్వమేధ ఘాట్లో ఎవడైతే స్నానం చేస్తాడో, దశాశ్వమేధేశ్వరుని ఎవడైతే దర్శిస్తాడో, లేదు చివరికి గంగలో స్నానం చేస్తాడో వాడికి ఈ 10 రకాల పాపాలు పోతాయన్నాడు.